పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు ఊయల. లాలి ఊయలమ్మ జోల ఊయల, ఊగేటి మా పాప తూగుటూయల, చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల, పట్టి ముద్దుల పాప పసిడి ఊయల, లాలి ఊయలమ్మ గాలి ఊయల, ఆకాశ వీధిలో కెగురు ఊయల, బాల ఊయలమ్మ జోల ఊయల, పాల బుగ్గల పాప ఊగు ఊయల. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. మొదటి అభ్యాసం చూద్దాం. గేయం పాడండి. లాలి ఊయలమ్మ జోల ఊయల, ఊగేటి మా పాప తూగుటూయల, చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల, పట్టి ముద్దుల పాప పసిడి ఊయల. లాలి ఊయలమ్మ గాలి ఊయల, ఆకాశ వీధిలో కెగురు ఊయల, బాల ఊయలమ్మ జోల ఊయల, పాల బుగ్గల పాప ఊగుటూయల. పాల బుగ్గల పాప ఊగు ఊయల. రెండో ప్రశ్న చూద్దామా. పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరున్నారు పాఠం బొమ్మలో? అమ్మ, పాప. అమ్మ పాప కూర్చున్న ఊయలను ఊపుతోంది. అమ్మ ఏం చేస్తుంది? పాప కూర్చున్న ఊయలను ఊపుతోంది. పాప ఊయల ఊగుతోంది. తర్వాత ప్రశ్నను చూద్దాం. పాపను ఎవరు ఊపుతున్నారు? పాపను ఎవరు ఊపుతున్నారు? అమ్మ. తర్వాత ప్రశ్నను చూద్దాం. ఊయల ఊగుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఊయల ఊగుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఊయల ఊగితే చాలా ఆనందంగా బాగుంటుంది కదా. మీకైతే ఎలా అనిపిస్తుందో సొంతంగా రాయాలి. గేయంలో ఏ ఏ ఊయలల పేర్లు ఉన్నాయి? గేయంలో ఏ ఏ ఊయలల పేర్లు ఉన్నాయి? చూడండి. జోల ఊయల, తూగుటు ఊయల, పొట్టి ఊయల, పసిడి ఊయల, గాలి ఊయల, ఎగురు ఊయల, మళ్ళీ జోల ఊయల, ఊగు ఊయల. ఏ ఊయలల పేర్లు ఉన్నాయి? జోల ఊయల, తూగుటు ఊయల, చిట్టి ఊయల, చిట్టి ఊయల, పొట్టి ఊయల, పసిడి ఊయల, లాలి ఊయల, గాలి ఊయల, ఎగురు ఊయల, బాల ఊయల, జోల ఊయల. మళ్ళీ చెప్తున్నాను. లాలి ఊయల, జోల ఊయల, తూగుటు ఊయల, చిట్టి ఊయల, పొట్టి ఊయల, పసిడి ఊయల, లాలి ఊయల ఇంతకు ముందు వచ్చింది, గాలి ఊయల, ఎగురు ఊయల, బాల ఊయల, జోల ఊయల, ఊగు ఊయల. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో మనకిచ్చిన వాక్యాలను, పదాలను గుర్తించాలి. గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. మొదటి వాక్యం, చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల. చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల ఎక్కడుంది? ఇక్కడ 3వ లైన్లో ఉంది. చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల. రెండో వాక్యం, ఆకాశ వీధిలో కెగురు ఊయల. ఆకాశ వీధిలో కెగురు ఊయల ఎక్కడొచ్చింది? 1, 2, 3, 4, 5, 6 6వ లైన్లో వచ్చింది. ఆకాశ వీధిలో కెగురు ఊయల. ఒకటోదేంటి? చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల. రెండవది ఆకాశ వీధిలో కెగురు ఊయల. మూడో దాంట్లో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, వీటిని కూడా గేయంలో గుర్తుంచుకుందాం.
తూగుటూయల. తూగుటూయల అనే పదం ఎక్కడుంది? తూగుటూయల, తూగుటూయల. తర్వాత లాలి. లాలి ఎక్కడుంది? గేయం మొదట్లో ఉంది. ఇంకా 1 2 3 4 5 ఐదో లైన్లో కూడా లాలి అనే పదం వచ్చింది. తర్వాత గాలి. గాలి అనే పదం 5వ లైన్లో గాలి ఊయల అన్న చోట వచ్చింది. తర్వాత ముద్దుల పాప. ముద్దుల పాప అనే పదం ఎక్కడుంది? పట్టి ముద్దుల పాప పసిడి ఊయల. ఈ లైన్లో ముద్దుల పాప అనే పదం వచ్చింది. తర్వాత ఊయల. ఊయల అనే పదం ఎక్కడెక్కడ వచ్చింది? మొదటి లైన్లో ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఊయల అనే పదం వచ్చింది. తర్వాత ఊగేటి మా పాప తూగుటూయల. ఇక్కడ ఊయల అనే పదం వచ్చింది. ఇంకా చిట్టి ఊయలమ్మ పొట్టి ఊయల. ఈ లైన్లో రెండో పదము చివరి పదము ఊయల అనే పదం వచ్చింది. తర్వాత పట్టి ముద్దుల పాప పసిడి ఊయల. ఇక్కడ ఊయల అనే పదం వచ్చింది. తర్వాత లాలి ఊయలమ్మ గాలి ఊయల. ఇక్కడ ఊయల అనే పదం, ఇంకా చివర ఊయల అనే పదం వచ్చింది. తర్వాత ఆకాశ వీధిలో కెగురు ఊయల. ఇక్కడ కూడా చివర ఊయల అనే పదం వచ్చింది. బాల ఊయలమ్మ జోల ఊయల. ఇక్కడ ఊయల అనే పదం వచ్చింది. ఇంకా చివర. తర్వాత చివరి లైన్లో పాల బుగ్గల పాప ఊగు ఊయల. ఇక్కడ కూడా ఊయల అనే పదం వచ్చింది. వాక్యాలను పదాలను గుర్తుంచుకున్నాం కదా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను బట్టి దానికి అనుగుణంగా వాక్యాలను రాయాలి. ఆ బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఏంటది? అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? ఊయలలో పాప నిద్రపోయింది. ఊయలలో పాప నిదురపోయింది.
ఊయలలో పాప నిదురపోయింది. ఊయలలో పాప నిద్రపోయింది. ఈ 3 వాక్యాలను ఒకసారి చదువుకుందాం. అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. ఊయలలో పాప నిదురపోయింది. ఊయలలో పాప నిదురపోయింది. ఇప్పుడు ఈ మూడిట్లో ఊయల అనే పదం ఎక్కడుందో మనం గుర్తించాలి. మొదటి దానిలో చూద్దాం. అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఊయల అనే పదం ఎక్కడుంది? ఎక్కడుంది? ఊయల అనే పదం ఇక్కడుంది. ఊయల. రెండవది, అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. అమ్మమ్మ పాప ఊయలను ఊపుతోంది. ఊయల అనే పదం ఇక్కడ వచ్చింది. మూడవది, ఊయలలో పాప నిదురపోయింది. ఊయలలో పాప నిదురపోయింది. ఇక్కడ ఊయల అనే పదం ఎక్కడుంది? మొదట్లోనే ఉంది. ఊయల. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఆ కనిపించే బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? ఊయల. ఏంటది? ఊయల. దాన్ని ఎలా రాస్తాం? ఊ యా ల. ఊయల. ఊయల. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఊ అనే పదం ఎక్కడుంటుంది? అచ్చులు ఉన్నాయి కదా మనకు. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, ఇక్కడి నుంచి అమ్మహ వరకు ఉంటాయి కదా. వీటిలో 6వ అక్షరం. ఎన్నో అక్షరం? 1, 2, 3, 4, 5, 6. 6వ అక్షరం ఊ. తర్వాత యా అనే అక్షరం ఎక్కడ ఉంటుంది? హల్లుల చివర యా, రా, లా, వా, ఇక్కడి నుంచి బండిరా వరకు ఉంటాయి కదా. వీటిలో మొదటి అక్షరం యా. మొదటి అక్షరం యా. లా అనే అక్షరం ఎక్కడ ఉంటుంది? ఈ చివర యారాలావాలు ఉన్నాయి కదా. వీటిలోనే 3వ అక్షరం లా. ఊ, ఊ, యా, లా. మీరు కూడా మీ వర్ణమాల పట్టికలో ఊ అనే అక్షరం, యా అనే అక్షరం, ఇంకా లా అనే అక్షరం ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ మనకు 6 అక్షరాలు ఇచ్చారు కదా. ఈ 6 అక్షరాల్లో ఏ అక్షరాలను కలిపి చదివితే ఏ పదం వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ అక్షరాలు ఏంటి? 1వ అక్షరం ఊ, 2వ అక్షరం యా, 3వ అక్షరం లా, 4వ అక్షరం డా, 5వ అక్షరం టా, 6వ అక్షరం ద. మళ్ళీ చెప్తున్నాను. ఊ, యా, లా, డా, టా, ద. 1వ అక్షరం ఏంటి? ఊ. 2వ అక్షరం ఏంటి? యా. 3వ అక్షరం ఏంటి? లా.
ఇప్పుడు ఈ 1, 2, 3 అక్షరాలను కలిపి చదివితే ఏ పదం వస్తుంది? ఊ యా ల, ఊయల, ఊయల. తర్వాత 1వ అక్షరం, 4వ అక్షరం. 1వ అక్షరం ఏంటి? ఊ. 4వ అక్షరం డ. ఈ రెండు కలిపి చదివితే ఏ పదం వచ్చింది? ఊ డ, ఊడ, ఊడ. తర్వాత 6వ అక్షరం, 2వ అక్షరం. 6వ అక్షరం ఏంటి? ద. 2వ అక్షరం ఏంటి? యా. ద యా. ఈ రెండింటిని కలిపి చదివితే దయ. తర్వాత 3వ అక్షరం ఇంకా 2వ అక్షరం. 3వ అక్షరం ఏంటి? ల. 2వ అక్షరం యా. ల యా, లయ. ఏమేం పదాలు వచ్చాయి మనకు? 1, 2, 3 అక్షరాలు కలిపి చదివితే ఊయల. 1, 4 కలిపి చదివితే ఊడ. 6, 2 అక్షరాలు కలిపి చదివితే దయ. 3, 2 అక్షరాలు కలిపి చదివితే లయ. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, ఈ క్రింది పదాలకు డమ్ చేర్చి చదవండి అన్నారు. అంటే ఈ అన్ని పదాలకు చివర డమ్ అని చేర్చి చదవాలి. మొదటిది ఏంటి? ఊగా. దీనికి డమ్ అని చేరిస్తే ఏమవుతుంది? ఊగడం, ఊగడం. తర్వాతది ఆడ అని ఉంది. దీనికి డమ్ అనే అక్షరాన్ని చేరిస్తే ఆడడం, ఆడడం. దీనికి 3వది తరగ. దీనికి డమ్ అనే అక్షరాన్ని చేరిస్తే ఏమవుతుంది? తరగడం, తరగడం. తర్వాతది పలక. దీనికి డమ్ అనే అక్షరాన్ని చేరిస్తే పలకడం, పలకడం. తర్వాతది నడప. దీనికి డమ్ చేర్చి చదివితే ఏమవుతుంది? నడపడం, నడపడం. తర్వాతది అరవ. దీనికి డమ్ చేర్చి చదివితే అరవడం, అరవడం. తర్వాతది ఏంటి? కరవ. దీనికి డమ్ చేర్చి చదివితే కరవడం, కరవడం. తర్వాత కడగ. దీనికి డమ్ చేర్చి చదివితే కడగడం, కడగడం. మనకి ఏమేం పదాలు వచ్చాయి? ఊగడం, ఆడడం, తరగడం, పలకడం, నడపడం, అరవడం, కరవడం, కడగడం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని వాక్యాలను చదువుకుందాం. మొదటి వాక్యం, ఊయల, ఊగడం, ఆనందం. ఊయల ఊగడం ఆనందం. ఊరవతల ఆలయం. రెండవది, ఊరవతల ఆలయం. మూడవది, ఆట ఆడడం ఆనందం.
ఆట ఆడడం ఆనందం. ఈ పంట శనగ పంట. ఈ పంట శనగ పంట. ఈ కలం వనజ కలం. ఈ కలం వనజ కలం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఊయల ఊగడం ఆనందం. ఊరవతల ఆలయం. ఆట ఆడడం ఆనందం. ఈ పంట శనగ పంట. ఈ కలం వనజ కలం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో చూపించే బొమ్మకు తగినట్టుగా పదాలను రాయాలి. మొదటి బొమ్మ. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఆ బొమ్మలో ఉన్నది ఏంటి? ఊయల. అందులో ఏముంది? ఊయల. ఊ యా లా. ఊయల. ఊ యా లా. ఊయల. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? ఆ బొమ్మలో ఈగ. ఈ గా. ఈ గా. ఈగ. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఉన్నదేంటి? ఈల. ఈ లా. ఈల. ఈల. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఉన్నదేంటి? వడ. దాన్ని ఎలా రాయాలి? వా డా. వడ. వడ. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? గద. గా దా. గద. ఒకసారి పదాలన్నీ మరొకసారి చదువుకుందాం. ఊ యా లా. ఊయల. ఈ గా. ఈగ. ఈ లా. ఈల. వ డ. వడ. గ ద. గద. ఊయల అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరొక పాఠాన్ని నేర్చుకుందాం.